హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్. రివ్యూ ఆఫ్ జెట్లీ. కామెడియన్ సత్య హీరోగా నటిస్తున్న ఈ మూవీ ట్రైలర్ చూసి సినిమా చూశాను. ఫస్ట్ టైం మళ్ళీ థియేటర్లో మోసపోయానేమో అని అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే పెద్దగా నచ్చలేదు సినిమా. ఫుల్ బోరింగ్. ఎప్పుడు సినిమా అయిపోతుంది, థియేటర్లో నుండి బయటికి ఎప్పుడు వెళ్ళిపోదాం అన్న ఫీలింగ్ అయితే అనిపించింది సినిమా చూస్తున్నాను సేపు. ఎందుకు అలా అన్నాను అంటే, డైరెక్టర్ రితేష్ తన ప్రీవియస్ ఫిలిమ్స్ ఎలా ఉంటాయంటే, కామెడీ పెట్టేటప్పుడు అసలు దేనికి పెడుతున్నాం, ఆ కామెడీ వేని కూడా ఇలా కూడా చూపించచ్చు కదా అన్న థాట్ వచ్చేది తన ప్రీవియస్ ఫిలిమ్స్ చూస్తే. ఎందుకంటే మత్తు వదలరా టూ, అలాగే హ్యాపీ బర్త్డే, ఈ మూడు సినిమాలు కూడా చూసిన వెంటనే డైరెక్టర్ రితేష్ అని స్టాంప్ చేస్తాం మైండ్లోని. ఆ థాట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సేమ్ క్యారెక్టర్స్ కానీ కామెడీ కొత్త వేలోని ప్రజెంట్ చేశారు. సినిమా స్టోరీ కూడా చాలా తక్కువ రన్ టైం ఉండడం వల్ల అది కొంచెం వర్కౌట్ అయ్యాయి. మళ్ళీ అదే టైప్ ఆఫ్ కామెడీని ఈ సినిమాలో కూడా వర్కౌట్ చేద్దాం అనుకున్నారు డైరెక్టర్ రితేష్. కానీ అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆడియన్స్ ఎప్పుడు కూడా కొత్తదనాన్ని కోరుకుంటారు. సో ఈ సినిమాలో కూడా విజయ్ దళపతి నటించిన బీస్ట్ సినిమా ఒక షాపింగ్ మాల్లోనే జరుగుతుంది. మొత్తం సినిమా కూడా ఫస్ట్ హాఫ్ నుండి సెకండ్ హాఫ్ వరకు ఆడియన్స్కి తెగ బోర్ కొట్టేసింది. అప్పుడైనా అర్థం చేసుకోవాలి. సేమ్ ఇప్పుడు కూడా ఈ సినిమా మొత్తం కూడా ఒక ఫ్లైట్లోనే జరుగుతుంది. ఆ ఫ్లైట్ సీన్స్ అయితే ఆర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా సెట్స్ వేసి బాగా డిజైన్ చేశారు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే, ప్రజాపతి అనే ఒక వ్యక్తి 15,000 కోట్ల స్కామ్ తోటి ఇండియా నుండి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ తననే ఎవరో చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకని తనే ఇండియాకి వెళ్ళి లొంగిపోదాం అనుకుంటాడు. సో దీనికోసం పోలీస్ ఆఫీసర్స్ తమ ఒక స్పెషల్ టీమ్ని పెట్టి అతన్ని అదర్ కంట్రీస్ నుండి మన ఇండియాకి తీసుకొని రావడానికి ఫ్లైట్లో వెళ్తారు. అక్కడే ఫ్లైట్లో నుండి రిటర్న్ వస్తున్నప్పుడు ఫ్లైట్ అనేది హైజాక్ అవుతుంది. సిచ్యువేషన్స్లోని ఆ 15,000 కోట్ల స్కామ్ ఏంటి, కామెడియన్ సత్య పాత్ర ఏంటి, రిమైనింగ్ యాక్టర్స్కి ఉన్న లింక్ ఏంటి అన్నది స్టోరీ లైన్. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీ అక్కడక్కడ వర్కౌట్ అయింది. కేవలం సత్య వల్ల మాత్రమే. రిమైనింగ్ యాక్టర్స్ కూడా అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు కామెడీ టైమింగ్స్ తోటి. ఇంకా సీన్స్ అయితే ఎలా ఉన్నాయంటే చాలా ల్యాక్. ప్రతి సీన్ కూడా ఎందుకురా ఇంకా ఎంతసేపు, అనవసరమైన డైలాగ్స్. ఈసారి కూడా వర్కౌట్ అవుతుందేమో అని రితేష్ తన డైలాగ్ ప్రెజెంటేషన్ని స్క్రీన్ మీద బాగా చూపించాడు. కానీ అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్గా జెట్లీ సినిమా నాకైతే పెద్దగా నచ్చలేదు. ఈ సినిమాకి నేను 5కి 2 ఇస్తున్నాను. జెట్లీ సినిమా చూడకపోతే సినిమా చూసిన తర్వాత మీ ఒపీనియన్ని కామెంట్లో పెట్టండి. అలాగే మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మూవీ టాక్ విత్ తెలుగు ఛానల్.